మీనాకు ఇష్టమైన కలర్ స్కూటీతో వచ్చిన బాలుని చూసి బాధపడిన ప్రభావతి రోహిణి. ఇంతకు ఏం జరిగింది? అసలు మీనాకు ఇష్టమైన కలర్ స్కూటీతో బాలు రావడం ఏంటి? అంటే మీనాకు బాలు స్కూటీ కొని ఇచ్చాడా? ఇదంతా కూడా వీడియోలో చూసి తెలుసుకునేద్దాం. గుండె నిండా గుడిగంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మొత్తం మీరు చూసుకున్నట్లయితే మీనా మీద కోపంతో ఇంకా రోహిణి తన మీద నుంచి టాపిక్ డైవర్ట్ చేయడం కోసం మీనాకైతే పూల కొట్టు తీసేయడానికి నా దగ్గర ఒక ఐడియా ఉందని చెప్పి కార్పొరేషన్ వాళ్ళకి ఫోన్ చేసి మరి ఆ పూల కొట్టుని తీయించడానికి కంప్లైంట్ ఇస్తుంది. ఇంకా మీనా బయటికి వెళ్ళి వచ్చేసరికి పూల కొట్టును తీసేయడానికి ఇంకా కార్పొరేషన్ కమిటీ దగ్గర నుంచి ఉద్యోగులు వచ్చేసరికి ఏం చేయాలో అర్థం కాదు. సత్యము ఇటు మీనా ఆపే ప్రయత్నం చేస్తారు, అయినా సరే వాళ్ళు అది తీసుకుని వెళ్ళిపోతారు. బాలు వచ్చిన తర్వాత ఎవరినన్నా ఎవరు చేశారు ఇదంతా అనగాని తెలియట్లేదురా అని చెప్పనేసరికి మీనాను బాధ పెట్టిన వాళ్ళెవరో తెలిస్తే అప్పుడు వాళ్ళంతు చూస్తాను, ఎవరిని వదిలిపెట్టను నాన్న. ఏమన్నారు అని చెప్పాను కానీ ఫైన్ కట్టి తిరిగి తెచ్చుకోమని చెప్పారు అనగానే ఫైన్ అంటే చాలా డబ్బులు అడుగుతారా అని చెప్పనేసరికి సర్లే నాన్న, ఎవరు కంప్లైంట్ ఇచ్చారో ఎవరు తీయించారో తెలుస్తుందిలే, తెలిసిన తర్వాత అప్పుడు వాళ్ళ పని చెప్తానంటూ బాధపడకు మీనా అంటూ మీనాను కాస్త గదిలోకి తీసుకువెళ్తాడు. నేను నా కాళ్ళ మీద నేను బ్రతకడం ఎవరికీ నచ్చడం లేదండి అని చెప్పాను కానీ ఇది ఎవరు చేశారో నాకు బాగా తెలుసు, కానీ ఆధారాలు సాక్ష్యాలు లేక సైలెంట్గా ఉండాల్సి వస్తుంది. ఎవరు చేసి ఉంటారండి అని చెప్పాను కానీ ఎవరో చేశారులే, వదిలేసేయి, ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది, అంతా మన మంచికే అనుకోవాలి, ఇది చెడు జరిగిందంటే తర్వాత మంచి జరుగుతుందేమో, బాధపడకు మీనా అంటూ బాలు కాస్త భోజనం తీసుకొచ్చి మీనాకు భోజనం తినిపిస్తాడు. మీనా ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది. మరుసటి రోజు ఉదయాన్నే బాలు కార్లు షెడ్ దగ్గరికి వెళ్ళిపోయి బాధపడుతూ ఉంటాడు. బాధపడుతూ ఉండేసరికి ఏమైందిరా అని చెప్పను కానీ మీనా పూల కొట్టుని తీయించేశారా అని చెప్పనేసరికి ఎవర్రా అనగాని ఇంకెవరు ఉంది కదా మా అమ్మ, ఆ పార్లలమ్మ ఇద్దరు కలిసి మీనా పూల కొట్టుని తీయించేశారు. పాపం మీనా ఎంతగానో బాధపడుతుంది అని చెప్పాను కానీ ఆ పూల కొట్టు అంటే మీనాకు చాలా ఇష్టం రా. నువ్వు మీనా మీద ఇష్టంతో రాత్రికి రాత్రి పూల బండిని రెడీ చేయించి మరీ పూల కొట్టు పెట్టించావు. పాపం మీనా ఎంతలా బాధపడుతుందో అని చెప్పనేసరికి మరి ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నావురా అని చెప్పాను కానీ అదే ఆలోచిస్తున్నాను రా అని చెప్పి ఇంకా బాలు మాట్లాడుతూ ఉండగానే అటుగా ఒక ఆవిడ స్కూటీ వేసుకుని వెనకాల ఒక తొట్టు ఒకటి పెట్టుకుని వెళ్తూ ఉండడం చూస్తాడు. ఏం పట్టుకెళ్తున్నారు అని కానీ ఈ మధ్య డోర్ డెలివరీలన్నీ ఇలాగే కదరా జరుగుతున్నాయి అని చెప్పనేసరికి నాకు ఒక ఆలోచన వచ్చిందిరా, మీనాకు మళ్ళీ పూల కొట్టు పెట్టేస్తే కార్పొరేషన్ వాళ్ళు అది ఇది అంటారు. ఇప్పుడు మీనాకు ఒక స్కూటీ కొనిపెడితే ఇలాగే ఎవరికైనా పూలు కావాలితే తీసుకువెళ్ళి మీనాయే బండి మీద ఇస్తుంది కదా అని చెప్పాను కానీ మంచి ఆలోచన రా బాలు, మీ అమ్మకు దిమ్మ తిరిగేటట్టు షాక్ తగులుతుంది అని చెప్పనేసరికి కానీ ఇప్పటికిప్పుడు స్కూటీ అంటే ఒక 30-40 వేలు ఉంటుంది కదా, నా దగ్గర అంత డబ్బు లేదు అని చెప్పనేసరికి అదేంట్రా బాలు అలా మాట్లాడుతున్నాము, మేమంతా నీ వాళ్ళం కదా, నాకు కష్టం వచ్చినప్పుడు నువ్వు చూసుకోలేదా, నువ్వు కారు అమ్మేసి మరీ నువ్వు కష్టాన్ని తీర్చావు. మీనా పాపం ఆ పూలు కుట్టే కదా రాత్రంతా కష్టపడి ఆ పెద్ద ఆర్డర్ తీసుకురావడంతో నీకు కారు కొనిపెట్టింది. నీ కోసం మీనా కోసం మేము ఆ మాత్రం పని చేయలేమా? ఒరే మన దగ్గర ఎంత ఉన్నాయిరా అని చెప్పి అనేసరికి ఒక్కొక్కరి దగ్గర 5,000 6,000 ఉంటే అన్నీ కలిపి ఒక 40,000 వరకు అవుతాయి. అయ్యేసరికి అన్న నాకు తెలిసిన ఒక బండి షాప్ ఉంది, సెకండ్ హ్యాండ్ బళ్ళు దొరుకుతాయి, అక్కడైతే 40,000కి మంచి బండి వస్తుందన్న అని చెప్పనేసరికి పదర ఆలస్యం దేనికి, ఆలస్యం అమృతం విషం అంటారు, పద ముందు వెళ్దామని ఇంకా బయలుదేరి వెళ్ళేసరికి అన్ని స్కూటీలు చూస్తాడు. స్కూటీలన్నీ చూసేసరికి ఈ స్కూటీ చాలా బాగుంది కదా అని చెప్పి అనుకుంటూ ఉండగానే అవును చాలా బాగుంది, ఇంతకీ మీనాకు ఏ కలర్ అంటే ఇష్టమో, నీకు నచ్చిన కారు మీనా కొనిపెట్టింది కాబట్టి మీనాకు నచ్చిన కలర్ స్కూటీ నేను కొనిపెట్టాలి అని చెప్పి బాలు అనుకుని మీనాకి ఫోన్ చేస్తాడు. మీనాకు ఎంత బాధపడినా వంట చేయడం తప్పదు కదా,
సో వంట చేసుకుంటూ ఉండగా నీకు ఏ కలర్ అంటే ఇష్టం మీనా అని చెప్పాను, కానీ చామంతి కలర్ అంటే మల్లి కలర్ అంటే అని చెప్పాను, కానీ ఏంటి పూల భాషలో చెప్తున్నావు అనగానే అవును పూల భాషలోనే కదా చెప్పాలి అనేసరికి సర్లే అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు. అయినా ఈయన ఎందుకు ఫోన్ చేసి బండి కలర్స్ గురించి అడుగుతున్నారు, దేని గురించి, ఏది సరిగ్గా చెప్పరు కదా, అన్నీ సడన్ సర్ప్రైజ్లు ఇవ్వాలని చూస్తారు అని చెప్పి మీనా అనుకుంటుంది. ఇంకా బాలుకి ఒక స్కూటీ మీద బాగా నచ్చుతుంది. ఆ స్కూటీ మీద ఎంబీ అని కూడా ఇంతకు ముందు తీసుకున్న వాళ్ళు స్టిక్కరింగ్ చేయించి ఉండేసరికి ఈ స్కూటీ బాగుందని చెప్పి ఇంకా స్కూటీ తీసుకుంటారు. తీసుకునేసరికి ఆ స్కూటీని కాస్త బాలు ఇంటికి వేసుకొస్తూ మనోజ్ వాళ్ళకి, రవికి, శృతికి, రోహిణికి అందరికీ ఫోన్ చేసి మీరు ఎక్కడికి వెళ్ళొద్దు, ఇంటి దగ్గరే ఉండండి, నేను ఇప్పుడే ఇంటికి వస్తున్నాను, ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి అని చెప్పి బాలు నలుగురికి ఫోన్ చేసి చెప్తాడు. సత్యాన్ని కూడా చేసి చెప్పేసరికి సరే అని అందరూ ఇంటి దగ్గరే ఉంటారు. బాలు కాస్త స్కూటీని తీసుకొస్తాడు, రాజేష్ ఏమో కార్ తీసుకుని వస్తాడు. తీసుకొచ్చేసరికి సరేరా నువ్వు వెళ్ళు నేను వస్తాను అనగానే సరే అని రాజేష్ కాస్త వెళ్ళిపోతాడు. బాలు కారు వెనకాల స్కూటీని దాచిపెట్టి అందరూ బయటికి రండి అనగానే ఏంట్రా హడావిడి చేస్తున్నావు, ఏంటి పూల కొట్టు తీసేసినందుకు మరో పూల కొట్టు పెట్టేవా ఏంటి అని చెప్పాను, కానీ పూల కొట్టు తీయించేశారు కదా, మళ్ళీ పూల కొట్టు ఎలా పెట్టిస్తాను ప్రభావతమ్మ అనగానే మేము తీయించడం ఏంట్రా అని చెప్పాను, కానీ మీనా పూలు అమ్ముతుంటే నచ్చని వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు, మీనా కళ్ళల్లో నీళ్లు చూసి సంతోషపడే వాళ్ళు ఎవరో నాకు బాగా తెలుసు, వీధిలో వాళ్ళందరికీ మీనా అంటే ఇష్టం, మీనా చేతితో పువ్వులు తీసుకోవడం అంటే ఇష్టం, ఎవరు మీనా కోసం కంప్లైంట్ చెయ్యరు, ఎవరు చేశారో ఏం చేశారో అంతా నాకు తెలుసు, ప్రత్యేకించి వీళ్ళు వాళ్ళని చెప్పే పని లేదు అని చెప్పి ఇంకా బాలు కాస్త అనేసరికి మాకేం తెలుసు మాకేం తెలీదు అని చెప్పాను, కానీ చూడు పార్లలమ్మ ఎవరో నేను ఏమి అడగలేదు కదా, సర్ప్రైజ్ అని చెప్పాను, బయటికి రండి అందరూ, మీనా మీనా అని చెప్పి మీనా చేపట్టుకుని కాస్త అందరినీ బయటికి తీసుకొచ్చేసరికి ఏముంది అని చెప్పాను, కానీ ఒక్క నిమిషం ఎందుకంత కంగారు పడతావు ప్రభావతమ్మ, ఒక్క నిమిషం వెయిట్ చేయలేవా ఏంటి అని బాలు కారు వెనక్కి వెళ్ళి స్కూటీని కాస్త తీసుకుని ముందు పెట్టేసరికి మీనా ఫోన్లో ఏ కలర్ అయితే చెప్పిందో ఆ కలర్ అంటే వైట్ కలర్ స్కూటీ ఎదురు పెట్టేసేసరికి తెగ సంతోషపడిపోతుంది మీనా. ఏంటిది అని చెప్పాను, కానీ నీకోసమే మీనా, కొంతమంది కుళ్ళు బుద్ధితో నీ చేత పూలకొట్టు వండకుండా తీయించేశారు కదా, అందుకోసమని ఇక మీదట నువ్వు ఎవరింటికైనా వెళ్ళి పూలు ఇచ్చేసి రావచ్చు, డోర్ డెలివరీ అన్నమాట, పిజ్జాలు జొమాటోలు ఇవన్నీ జరుగుతున్నాయి కదా అలా అనమాట అనగానే సూపర్ మీనా, ఇదైతే బాగుంటుంది, మనమే ఇంటికి వెళ్ళి డోర్ డెలివరీ చేసి పువ్వులు ఇచ్చేసి రావచ్చు, ఇక మీదట నువ్వు స్కూటీ మీద తిరుగుతావన్నమాట అని చెప్పి శృతి అనేసరికి నాకు స్కూటీ రాదు కదండి అనగాని ఎందుకు వద్దు నాకు కంగారు పడతావు, అన్నయ్య 2 రోజుల్లో నీకు స్కూటీ నేర్పించడా ఏంటి, ఎందుకు అంత టెన్షన్ పడతావు, స్కూటీ కొని తీసుకొచ్చిన వాడు స్కూటీ ఖచ్చితంగా నేర్పిస్తాడు, ఏ అన్నయ్య అని చెప్పనేసరికి అంతే కదరా అని చెప్పి స్కూటీ మీనా వెళ్ళి హారతి తీసుకొచ్చి బండికి హారతి ఇవ్వమ్మా అని చెప్పాను, కానీ సరే మామయ్య అని చెప్పి మీనా కాస్త లోపలికి వెళ్ళి హారతి తీసి ఒక పూలదండ ఒకటి వేసి హారతి ఇచ్చేసరికి బాలు మీనా ఇద్దరూ అలా వెళ్ళి రండి స్కూటీ మీద అని చెప్పాను, కానీ సరే అని చెప్పి వాళ్ళు వెళ్ళొచ్చాక శృతి రవి వాళ్ళు వెళ్తారు. చాలా సంతోషపడతాడు సత్యం, మంచి పని చేసావరా అనగానే మీనా కళ్ళల్లో నీళ్లు చూడలేను నాన్న, నేను మీనా బాధపడుతూ ఉంటే నా మనసు ఎందుకో చాలా ఆందోళనగా అనిపిస్తుంది, అందుకని మీనా కళ్ళల్లో నీళ్లు చూడలేకపోయాను, తన ముఖంలో సంతోషం చూడాలన్న ఉద్దేశంతోనే ఈ స్కూటీని కొని తీసుకొచ్చాను అనగాని ఇప్పటికిప్పుడు ఎంత డబ్బు ఎక్కడదరా అని చెప్పనేసరికి నేను వాళ్ళ కార్లు పోకుండా ఉండడం కోసం నేను వాళ్ళకి హెల్ప్ చేశానని వాళ్ళంతా నాకు మీనాకి స్కూటీ కొనడం కోసం హెల్ప్ చేశారు అని చెప్పనేసరికి మన బట్టే మన ఎదుటి వాళ్ళు కూడా ఉంటారని మరొక్కసారి నిరూపించావు, నువ్వు వాళ్ళ విషయంలో ఎంతలా వాళ్ళని పట్టించుకుని జాగ్రత్తగా చూసుకున్నావో వాళ్ళు కూడా ఇప్పుడు
సమయానికి నీకు ఉపయోగపడ్డారు, మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచి జరుగుతుందిరా అని చెప్పి అనేసరికి ఇంకా చాలా సంతోషంగా బాలు మీనా ఇద్దరు లోపలికి వస్తారు. ఏ మీనా ఇప్పుడు చాలా సంతోషంగా ఉన్నావు అనగానే చాలా చాలా హ్యాపీగా ఉన్నానండి, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, ఎంత తొందరగా ఎంత సంతోషపడతానని అస్సలు అనుకోలేదు అనగానే, చూడు మీనా ఇంకెప్పుడు బాధపడకు, నీ కళ్ళల్లో నీళ్లు చూస్తూ నేను ఉండలేను, నువ్వు బాధపడితే నా కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, నువ్వెప్పుడూ సంతోషంగా ఉండాలి, అదే నేను కోరుకుంటాను, వీలైనంత మట్టికి నేను నిన్ను సంతోషంగానే చూసుకుంటాను, నీ కళ్ళల్లోంచి కన్నీళ్ళైతే రానివ్వనని నీకు మాటిచ్చిన ప్రకారమే నిన్ను హ్యాపీగా చూసుకుంటాననేసరికి మీనా కాస్త బాలుని హత్తుకుంటుంది. ఇంకా ప్రభావతి రోహిణి లోపలికి వచ్చేసి గింజుకుంటూ ఉంటారు. ఇదేంటి అత్తయ్య ఇలా జరిగింది అనగానే, అదే కదా ఆ మీనాక పూల కొట్టు తీయించేస్తే ఏ గొడవ ఉండదు, ఇంట్లోనే పడుంటుంది అనుకున్నాను, ఇప్పటి నుంచి స్కూటీ కొని తీసుకొచ్చాడు వాడు, ఇప్పుడు స్కూటీ మీద ఊరంతా ఊరేగడానికి వెళ్తే ఇంట్లో వంట పని ఇంటి పని ఎవరు చేస్తారు, నేనే చెయ్యాలా ఏంటి అనుకుంటూ ప్రభావతి అనుకునేసరికి, అమ్మ బాబోయ్ నేను ఇది ఆలోచించలేదే, ఇప్పుడు కనుక నేను ఇక్కడ ఉంటే నన్నే సాయం చేయమని అంటారు, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని సైలెంట్గా రోహిణి కాస్త అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ప్రభావతి కాస్త మరుసటి రోజు నుంచి ఉదయాన్నే మీనా పూలు తీసుకుని పూలు ఎవరెవరికి కావాలో వాళ్ళందరికీ ఇచ్చుకుంటూ సుమారు 11-12ంటికి వస్తూ ఉంటుంది. వస్తూ ఉండేసరికి ఇప్పుడు వస్తే వంట ఎవరు చేస్తాడే అనగానే, మీరే కదా అత్తయ్య ఇంటి దగ్గర ఉండి పూలు అమ్ముకుంటూ ఇంట్లో పని చేసుకుంటుంటే మీరు చూసి వారవలేకపోయి మీరు ఆ రోహిణి కలిసి పూల బండి పంపించేశారు, మా ఆయన నాకు ఎంతో ప్రేమగా స్కూటీ కొని పెట్టాడు, అందుకే స్కూటీ మీద వెళ్ళి పూలు అమ్ముకుంటున్నాను, తప్పేముంది, ఎవరు చేసిన కర్మకు వారే శిక్ష అనుభవిస్తారన్నట్టు మీరు చేసిన దానికి మీరే శిక్ష అనుభవించాలి, పూల కొట్టు అలాగే ఉందే అనుకోండి, హ్యాపీగా పూలు అమ్ముకునేదాన్ని, ఇంట్లో పని కూడా చేసుకునేదాన్ని, మీరు చేసిన పనే అని చెప్పి మీనా అనేసరికి, కరెక్ట్గా చెప్పావమ్మా మీనా, నువ్వు చేసిన పనే, నోరు మూసుకుని ఉండుంటే సరిపోయేది ప్రభా, నువ్వు తీసుకున్న గోతులో నువ్వే పడినట్టుగా భలే పడ్డావు అని చెప్పి సత్యం మీనా ఇద్దరు నవ్వుకుంటారు. ప్రభావతి మాత్రం కుళ్ళుకుంటుంది. చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.